ఎవలన్నా చిన్న పిల్ల చనిపోయిందని తెలుస్తేనే అయ్యో పాపం ఏ తల్లి కన్నదో ఏ తండ్రి కన్నడో గంత చిన్న పిల్ల చనిపాయే అని బాధపడతాం. టీవీలో చూసినా ఎవలన్నా చెప్పినా మనసంతా కలుక్కుమంటది. కానీ అసోంటిది చంపుడేందో ఏమో, చిన్న పిల్లగాళ్ళు అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు ఏసుడేందో ఏమో. ఏమోనులా గా 2 నెలల చిన్న పిల్ల చనిపోయిందని తెలిసిన కాన్నుంచి మనసంతా ఎట్లనో అనిపిస్తుంది. ఇవాళ రామన్న సారు పోయిండట మందలిచ్చేతందుకు. మనం సుత అరుసుకుందాం పాండ్రి. నాగర్ కర్నూల్ జిల్లాల కుమ్మెరమల్లన్న జాతరల 2 నెలల పిల్ల చనిపోయింది కదా. గా ఇంటలతోటి మాట్లాడి మందలిచ్చేతందుకు పోయిండు రామన్న సారు. చెయ్యి పార్టీ వల్లే చెయ్యబట్టి ఇదంతా అయిందని ఇళ్ళ మాట. కులం తక్కువ అని ఇట్లా చేత్తరా? కులం తక్కువైతే ఇంత దారుణం ఎత్తరా అని గరమైతాంది రాష్ట్రమంతా. కులమో మన్నో కాని పాపం 2 నెలల పిల్ల పానాలు ఇడిసే కాదుల్లా. అప్పుడప్పుడే కళ్ళు తెరిసి లోకాన్ని చూస్తాన్న పిల్లను లోకంలోనే లేకుండా చేసే ఇళ్ళ కోపం. ఇదేం కోపం, ఆళ్లేం మనుషులు అని తిట్టనోలే పాపాత్ములు అనుకోండ్రి. ఇయాల ఈడికొచ్చిన మాజీ మంత్రులు ముఖ్యమైనోళ్ళు లైన్ పెట్టి మాట్లాడిండ్రు. న్యాయం చేయాల్సిన పోలీసోళ్లే ఉల్టా దాడి చేసినట్టు బాధలో ఉన్నోళ్ళ మీద కేసులు బనాయిత్తాండ్రు. అందుకే ఆళ్ళు ఉన్న ఊరు ఇడిసి నాగర్ కర్నూలు పోయిండ్రనే వార్తలు సుతం వత్తన్నాయి. ఇలా బాధను అరుసుకునేతందుకు ఆళ్ళతోటి మాట్లాడేతందుకు పోతాండ్రు కొందరు పెద్దోళ్ళు. అట్లే పోయిన రామన్న సారు గరమైండు. మరి సారు ఏమండు అంటే, మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే లేదు లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీయంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి సిగ్గు లేకుండా చేస్తున్న వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంది? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసినో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే. ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది? న్యాయం కాదా? ఏం అడుగుతున్నది ఆమె? అన్నా నేను అడిగిన ఆ అమ్మాయికి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి పర్వాలేదు, కానీ ముందు ఆ తల్లి బిడ్డలు కోల్పోయిన తల్లి బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. రామన్న సారు అత్తాండు అనే వరకే నిన్న రాత్రికి రాత్రే ఈ పాప చనిపోయిన రోజు ఏమైంది? ఎవలను కోసినా ఎల్లేది ఒకటే రక్తం, ఎవలను కొట్టిన కారేది ఒకటే నెత్తురు, అందరు తినేది గదే బువ్వ, పొట్ట కోసం కోటి తిప్పలు. ఇంట్లో ఈ కులాలు ఏందో మతాలేందో మన్నేందో పోన్రి. జనాలు బతకాలంటే గాలి నీరు తినేటందుకు బువ్వ ఉండాలి. కానీ గీ కులం మతం ఎందుకు అడ్డత్తన్నయో ఏందో పోన్రి.